వృధా కాదు. కొంత డ్యామేజ్ పర్సెంటేజ్ ఉంది. మేకలకు వాటికి పెట్టినాము, మనయే ఉన్నాయి కదా, కోళ్ళు కూడా తింటాయి. అటువంటప్పుడు మనం దేన్ని ఎందుకు పాడు చేయాలి అనే ఉద్దేశం మీద ఇట్లా ఇప్పుడు ఇవన్నీ కూడా వర్కింగ్ ఉమెన్ కానీ ఇప్పుడు బ్యాచిలర్స్ ఎక్కువ ఉన్నారు, రూమ్లలో ఎక్కువ ఉంటున్నారు, బయట భోజనం ఎట్లా ఉంటుందని చెప్పేసి భయపడుతున్నాం కదా. ఇప్పుడు మన ఇంట్లో నుంచి ఒక 4 రకాల వస్తువులు తీసుకున్నాం అనుకోండి, ఇదే సరిపోతుంది. ఈజీగా మనం ఎక్కడైనా మన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు, ఆన్లైన్ లో పంపుతాము. ఇవన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసినవి, తర్వాత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు, కెమికల్స్ వేసిన పంట కాదు. మాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది, కస్టమర్స్ కూడా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. ఒకసారి నమ్ముతే వాళ్ళే వస్తూనే పెరుగుతుంటారు అంతే, వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటా అవన్నీ చేసుకుంటున్నారు. ఈ అన్నిట్లలో మాకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అంటే సోలార్ డ్రైయర్ ఒకటి చిన్న. సోలార్ డ్రైయర్ ఎంత తీసుకున్నారు, ఎంత కెపాసిటీ? ఇప్పుడు మాది 100 SFT అండి. అది మామూలుగా మేము మాన్యువల్గా చేయించాం, ఇక్కడ కంపెనీ వాళ్ళది కాదు. ఇంకా అది కూడా ఇంకో ఫ్రెండ్ వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ ద్వారా మేము ఫిట్ చేయించినాం. అది బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఇది పసుపు అండి, ఇది కూడా కెమికల్ లేనటువంటి పసుపు. ఏదైతే పసుపు మన ఆరోగ్యానికి మంచిది అనుకుంటామో ఆ పసుపును కూడా కెమికల్ వేస్తేనే రూట్ రాట్ అనేది వస్తుంది, దానికి కాండం కుళ్ళు, దుంపకుళ్ళు. ఆ దుంపకుళ్ళు రాకుండా ఉండడం కోసం మళ్ళీ పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నారు. ఇది అట్లా వాడనటువంటి పసుపు. అట్లా ఒక్కొక్క వస్తువు ఏదైనా కూడా మేము యాడ్ చేసుకుంటూ పోతున్నాము. సంవత్సరం మొత్తం కూడా ఈ అన్ని వస్తువులు మనం చేసుకోవచ్చు, ఫిక్స్డ్ ఉండవు, మారుతూ ఉంటాయి. ఎందుకంటే మన పంట ఏది ఉంటుందో దాని మీద. దీంట్లో మారకుండా స్టాండర్డ్గా ఉండేది ఏంటంటే ఒక నెయ్యి, మునగాకు పొడికి దగ్గర మనకు ఒక 2500 మంది కస్టమర్స్ ఉన్నారు, పర్మనెంట్ కస్టమర్స్. అంటే ఒక రైతు ఇంట్లో వాళ్ళే చేసుకోలేరా, మళ్ళీ బయట నుంచి మనిషిని పెట్టుకొని కూలి చేయించుకోవచ్చు. అంటే 1 ఎకరం రైతు 2 ఎకరాల రైతు ఆయన ప్రొడక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు సరిపోతారండి. అయితే మాకేమో మల్టిపుల్ టాస్క్లు ఉన్నాయి ఇక్కడ. మేము అంటే నర్సరీ చూసుకోవాలి, వచ్చేటటువంటి విజిటర్స్ ఉంటారు, ట్రైనింగ్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు, ఫామ్ విజిట్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక ఈ అన్నిటి మధ్యలో మళ్ళీ 1 ఎకరం 2 ఎకరాల ఇంట్లో చేసుకోవచ్చు. 100%. ఏమేమి యంత్రాలు కావాలి సోలార్ డ్రైయర్ తో పాటు? మేము ఏం చేస్తున్నామంటే అండి, ఇప్పుడు యంత్రాల జోలికి కూడా అంటే మామూలుగా కొంతనే స్టార్ట్ అయ్యి నీకు మార్కెట్ పెరిగేంత వరకు మేము కూడా యంత్రాల జోలికి పోకుండా ఏం చేసినామంటే ఈ పచ్చళ్ళు ఇవన్నీ తయారు చేయడానికి మిక్సీ జార్లు పెట్టుకున్నాం. తర్వాత పల్లీలు అది మన వేప గింజలు ఇవి నూరడానికి దానికి సపరేట్ మిక్సీ జార్లు పెట్టుకున్నాం. ఒక మిక్సీ జారే వాటికి సపరేట్ మిక్సీ జార్లు పెట్టుకున్నాం. అంతే. ఫస్ట్ ఇనిషియల్ గా 2 మిక్సీలు పెట్టుకుంటే చాలు. అంతే, ఏది చేయలేదండి. కావాలి లేదు అనుకున్నప్పుడు మనకు నీట్ బాల్కనీస్ ఉండి తొక్కుట్లు లేనివి అంటే మనము అదే అండి, మిద్ద మీద మనకి ఇంకొక 2-3 కుటుంబాలు ఏం లేవు, ఇప్పుడు తొక్కుతుంటారు, ఇటు రాకపోకలు ఉన్నవి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. రాకపోకలు లేనివి అయితే ఏం కాదు, దాని మీద చేసుకోవచ్చు. మేము స్టార్టింగ్లో అన్నీ అట్లనే చేసినాం. అట్లా చేసిన తర్వాత ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఒక మిషన్ కొన్నాను, ఆ మిషన్ దాని డబ్బులు సంపాదించుకోవాలి. దాని మీద పెట్టుబడి పెట్టింది అది సంపాదించుకోవాలి, అదనపు భారం కావద్దు. దాని కరెంటు బిల్ అది సంపాదించుకోవాలి. దానికి ఇప్పుడు మనం అరగంట సేపు మిషన్ దగ్గర మనం నిలబడి పనిచేసినాము, ఆ అరగంట నా కూలీ కూడా అది కూడా సంపాదించి ఇవ్వాలి. అట్లా అని నేనైతే ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటా. అట్లా అవసరాన్ని బట్టి మాత్రమే మిషన్లు తెచ్చినాం, కానీ జనాలకు చూపించడం కోసం మాత్రం మిషన్లు తేలేదు. స్టార్టింగ్లో ప్రతి ఒక్కటి మేము మిక్సీ జార్లతోటి వాటితోటే చేసినాం, కానీ మిషన్ల జోలికి లేదండి. నేనైతే స్ట్రిక్ట్గా పర్సనల్గా నా ఒపీనియన్ అయితే నేను స్ట్రిక్ట్గా దాన్ని అపోజ్ చేస్తాను. అంటే పెట్టుబడులు పెట్టినాక పని రాకుంటే వేస్ట్. ఐడియా ఉన్నోడు ఎట్లయినా చేసుకుంటాడు. ఐడియాలు ఉన్నప్పుడు మనం ఎట్లయినా చేసుకోవచ్చు. మిక్సీ జార్లు మాత్రం ఇప్పుడు ఎరువులకు తయారు చేసేటప్పుడు మాత్రం మిక్సీ జార్లు సపరేట్. ఎంత క్లీన్ చేసినా కానీ స్మెల్ వస్తుంటది, మన ఫీల్ ఉంటుంది. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మంచిగా మనకు బిజినెస్ అవుతుంది. చాలా మంది కస్టమర్లు వస్తున్నారు అనుకుంటే ఒక్కొక్క అంతే యాడ్ చేసుకుంటూ ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నా కానీ ఇప్పుడు మామిడికాయ గుజ్జు మనం చేసినామన్నా కదా, 300 కాయలు మాకు చేయడానికి దాని పొట్టు తీయడానికి ఎక్కువ టైం పట్టింది. పొట్టు తీసిన తర్వాత దాన్ని ముక్కలు కట్ చేసి దాంట్లో వేసేస్తే, మిషన్లో వేసేస్తే మనకు ½ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టలేదు, ఈజీగా అయిపోతుంది. ½ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టలేదు. ఈవినింగ్ అంతా అంతే. ఇప్పుడు ఇది తయారు చేసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేయలేదు మేము, ఈ సంవత్సరమే ఫస్ట్ టైం చేసినాం. ఎందుకంటే ఈ కాయలు మనకు వర్షాలలో వచ్చినాయి, క్లైమేట్ కూడా సపోర్ట్ చేయాలి కదా. అన్ని చూసుకొని మనం ఏదేది చేయాలి అనేది ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకొని చేస్తే అంతే సక్సీడ్ అవుతాం. ఇక ఇప్పుడు మీకు ఇవి చేసిన సోలార్ డ్రైయర్ ఉంది కదా, సోలార్ డ్రైయర్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కదా.